గైస్ వెల్కమ్ టు సాయి సేజన్. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ కర్సర్ ఏఐ అండ్ ఈ కర్సర్ ఏఐని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఈ కర్సర్ ఏఐ యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఈ మీ కోడింగ్ లైఫ్ని ఎలా ఈజీ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇలాగా ఈ వీడియోలో చూస్తున్న ఈ గేమ్ని ఈ కర్సర్ ఏఐతో డెవలప్ చేశాను. ఈ కర్సర్ ఏఐని యూజ్ చేసుకొని మీరు ఇలాంటి గేమ్స్ అయినా వెబ్సైట్స్ అయినా ఎలాంటి దానైనా ఈ జీరో కోడింగ్తో మీరు డెవలప్ చేసుకోవచ్చు. అది ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ ఎలా యూస్ చేసుకోవాలో క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కర్సర్ ఏఐ? కర్సర్ ఏఐ ఈజ్ అ నెక్స్ట్ జనరేషన్ ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్. ఇది సేమ్ VS కోడ్ లాగే ఉంటుంది, బట్ ఎక్స్ట్రాగా ఏఐ కో పైలట్ లాగా పనిచేస్తుంది. ఎలా అంటే మనం కోడ్ రాయకుండా జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా కర్సర్ ఏఐ అనేది కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ కర్సర్ ఏఐలో మనం బగ్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. అండ్ మీరు కోడ్ ఎక్కడైనా మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా కర్సర్ ఏఐ అనేది కోడ్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, C++, HTML, CSS, రియాక్ట్, ఇలా ఆల్మోస్ట్ అన్ని కోడింగ్ లాంగ్వేజెస్లో కూడా ఈ కర్సర్ ఏఐ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కర్సర్ ఏఐ కోడ్ ఎలా సజెస్ట్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. మనం ఇక్కడ ప్రింట్ అని ఇస్తే చాలు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ అదే సజెస్ట్ చేస్తుంది. ఇలా మీరు ఎక్కడ కోడింగ్ మర్చిపోయినా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలియకపోయినా కూడా ఈ కర్సర్ ఏఐ ఆటోమేటిక్గా మీ కోడ్ సజెస్ట్ చేసి కోడింగ్ చేసుకోవడానికి అండ్ డీబగ్గింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కర్సర్ ఏఐని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. కర్సర్ ఏఐని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ కర్సర్ ఏఐని టైప్ చేయండి. ఇక్కడ కర్సర్ ఏం టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళాక ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో హియర్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని ట్యాప్ చేయండి. మీ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో హియర్ ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అయింది. దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని యాక్సెప్ట్ అడుగుతుంది. ఇక్కడ మీరు యాక్సెప్ట్ ఇచ్చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చేయండి. ఇక్కడ మీ ఇవంతా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మీ కంప్యూటర్లో ఈ కర్సర్ ఏఐ అనేది సెటప్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి కర్సర్ ఏఐ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ ఇచ్చేయండి. సో మన కర్సర్ ఏఐ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి మీరు కర్సర్ ఏఐని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ ఏఐ ఓపెన్ చేసి ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది, లాగిన్ చేసుకోండి. వెయిట్. సో ఇక్కడ సైన్ అప్ చేసుకుంటే సో మనం లాగిన్ అయితే అయిపోయాం. ఇప్పుడు ఈ కర్సర్ ఏఐని యూజ్ చేసుకుని మనం అనుకున్న ప్రాజెక్ట్స్ అయినా, ఏ యాప్స్ అయినా, వెబ్సైట్స్ అయినా ఎలా బిల్డ్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి న్యూ టెక్స్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా మీరు VS కోడ్ని ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక గేమ్ చూపించాను కదా, ఆ గేమ్ని ఎలా బిల్డ్ చేస్తుందో ఈ ఏఐ టూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ కర్సర్ డెమో ఒకటి ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ కర్సర్ డెమో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ సేమ్ VS కోడ్ లానే ఉంటుంది, బట్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఏ చాట్ ప్యానల్ అనేది ఉంటుంది. ఈ ఏ చాట్ ప్యానల్ని యూజ్ చేసుకొని మనం ప్రాంప్ట్స్ అయినా టెక్స్ట్ అయినా ఇచ్చి మనకు కావాల్సిన వెబ్సైట్స్, గేమ్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్టింగ్లో చూపించిన గేమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ ప్రాంప్ట్ అనేది కాపీ చేసి పెట్టుకున్నా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోడ్ మొత్తం అదే అండ్ డెవలప్ చేసుకుంటుంది. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా అది ఫిక్స్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా ఫిక్స్ దిస్ ఎర్రర్ అని టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కర్సర్ ఏఐ వాటిని కరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఏఐ అనేది ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఏఐ టూలో. సో ఇక్కడ మనకైతే ChatGPTని యూజ్ చేసుకున్న ప్రాంప్ట్ని బేస్ చేసుకొని కర్సర్ ఏఐ అనేది మనకు గేమ్ అనేది డెవలప్ చేసింది. సో ఇక్కడ ప్రతి ఒక్క కోడ్ని జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ
ఇంకొక దానికి యాక్సెప్ట్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కోడ్ అయితే విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని అయితే రన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా రన్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా రన్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అదే రన్ చేసిస్తుంది. లేదు మీకు వచ్చు అంటే ఇక్కడ డైరెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు కోడ్ని అయితే రన్ చేసుకోవచ్చు. సో సీ హియర్ ఇలా రన్ చేసుకోవచ్చు. సో ఈ గేమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే గాయస్, కొంచెం టఫ్ అయితే ఉంది ఈ గేమ్. సో ఇలాగైతే ఈ గేమ్ అనేది మనమైతే డెవలప్ చేసాం. మీరు కూడా మీ మైండ్లో ఇంకా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. ఇలాంటి గేమ్స్ని మీరు కూడా కర్సర్ ఏఐని యూజ్ చేసి మీరు చాలా అంటే చాలా సింపుల్గా జీరో కోడింగ్తో అయితే మీరైతే డెవలప్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాగ డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ ఇలా చాలా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కిరాణా షాప్ లేదా ఏదైనా ఒక షాప్ ఉందనుకో, ఆ షాప్ కూడా మీరు కావాలంటే వెబ్సైట్స్ అని కూడా దీంట్లోనే బిల్డ్ చేసుకోవచ్చు. ఈ కర్సర్ ఏఐ వచ్చేసి టోటల్ ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మొత్తం డేటాబేస్తో సహా ఫుల్గా డెవలప్ చేసేస్తుంది వెబ్సైటు. సో మీకు ఏదైనా షాప్ ఉన్నా కూడా ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయినా సరే, మీకు కావాల్సిన యూఐ డిజైన్ టోటల్గా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు మీకంటూ క్లియర్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసేస్తుంది. ఈ ఏఐ టూల్ ఫ్రెషర్స్కి, స్టూడెంట్స్కి అండ్ బిగినర్ డెవలపర్స్కి, ఫ్రీలాన్సర్స్కి అందరికీ యూజ్ అవుతుంది. డెఫినెట్గా అందరూ యూజ్ చేయొచ్చు. సో ఈ ఏఐ టూల్ని యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా మీకైతే మీ టైం సేవ్ అవుతుంది అండ్ మీరు ఈజీగా కోడింగ్ చేసుకోవచ్చు అండ్ కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా నా ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే పక్కా పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.